తనకి ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి పత్రికలని మనం వార్తలు చూసాం. దీనికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు కృష్ణ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ కృష్ణ గారు. అలాగే జూమ్ ద్వారా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపారావు కూడా జాయిన్ అయ్యారు. పాపారావు గారు గుడ్ మార్నింగ్ అండి. కృష్ణ గారు మీ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ప్రధానంగా పురపాలకు సంబంధించి ఎలక్షన్ సంబంధించి రిజల్ట్ సంబంధించి చూసుకున్నట్లయితే మనము ప్రధానంగా సగానికి సగం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోలేకపోయింది. చాలా పెద్ద ఎత్తున మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కూడా చాలా చోట్ల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్కే పెద్ద ఎత్తున పట్టకట్టినటువంటి విషయాన్ని ఎలా చూస్తారు? సురేష్ గారు, ఒకటి వేరే సెకండ్ ఆలోచన లేకుండా ఒక ఫ్యాక్ట్ ఏంటిది అని అంటే ఇంకొక 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. సో ప్రభుత్వ పరంగా నిధులైనా కూడా ఏవైనా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వంగా వాళ్ళు కాంగ్రెస్గా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సో ఇన్నెవిటబుల్లీ ఓటర్లు ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీలుగా పోరాటం మనం చేస్తాం, కానీ ఓటర్లు మాత్రం మాకెందుకులే ఇదంతా, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కదా, ప్రభుత్వంతో ఎందుకు అనేది జనరల్ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఏ తరహాలో అయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఒక మున్సిపల్ ఎలక్షన్స్లో, సర్పంచ్ ఎలక్షన్స్లో, వాస్తవానికి సర్పంచ్ ఎలక్షన్స్లో సింబల్ ఉండదు, దీనికి సింబల్ ఉంటుంది. దానికి కూడా ఇక కాళ్ళకు చక్రం కట్టుకొని ఎంత టెన్షన్లో మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలు చేయడం, లేని వాటిని కూడా అనవసరంగా చేయని వాటిని కూడా ఇక 12,000 రూపాయలు ఇస్తున్నాం, ఇవి ఇస్తున్నాం, అవి ఇస్తున్నాం అని అభూత కల్పనలు, ప్రకటనలు ఇవన్నీ. అండ్ ఇంకొకటి అసలు లిటరల్ భూత పురాణం. ఇవన్నిటికంటే ఎక్కువ అసలు బెంచ్ మార్క్ దీనికంటే ముందు సింబల్తో పార్టీల ఎన్నికలు జరిగినాయి అంటే లాస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికలు లోక్సభ ఎన్నికలు. లోక్సభ ఎన్నికల్లో ఈ 2 జాతీయ పార్టీలు ఏం చేసినాయి? బీఆర్ఎస్ పాత్ర ఏం లేదు, మా నరేంద్ర మోదీ గారిని చూసేయండి, మా రాహుల్ గాంధీ గారిని చూసేయండి, బీఆర్ఎస్ 0 ఇదంతా అని అన్నారు. ఇక బీఆర్ఎస్ ఖతమైపోయింది. ఎంత దారుణమైన అసభ్యకర మాటలు అంటే, నా ప్రమాణ స్వీకారం కాగానే కేసీఆర్ గారు ఆయన మంచమెక్కేసిండు, ఆయన మక్కిలిరిగినాయి, ఇట్లాంటి దుర్భాషలు ఆడడం ఇవన్నీ కూడా చూసినాం. వాళ్ళు అనుకున్న 0 నుంచి వాళ్ళు ప్రచారం చేసుకున్న 0 నుంచి ఇవాళ 740 వార్డులలో ఆ ఓటర్లందరూ బీఆర్ఎస్ని కోరుకున్నారు అంటే దాని అర్థం ఏంటిది అన్నట్టు? యాంటీ గవర్నమెంట్ మూడ్ స్పష్టంగా కనబడ్డది అన్నట్టు. మీకు 50% మాత్రం, ఎందుకంటే మున్సిపాలిటీ ఎన్నికలు ఇప్పుడు గతంలో 95% బీఆర్ఎస్కి, ఇందులో మీకు వచ్చింది 50% మాత్రమే. సో 2,500 వార్డులుగా చూసుకుంటే 1,300, సుమారు 50%. మున్సిపాలిటీస్ చూసుకున్నా కూడా 116 మున్సిపాలిటీస్లో మీకు 66 వచ్చినాయంటే ఇంకొక 50 మున్సిపాలిటీలలో రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ ప్రభుత్వాన్ని తిరస్కరించిండ్రు. ఇది నిజం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు గతంలో లెటస్ సే ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉన్నాక కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఇవన్నీ అవుతాయి. బీఆర్ఎస్ 6 ఇయర్స్ తర్వాత 2014లో నుంచి 2020లో మున్సిపాలిటీ ఎన్నికలు అయితే సురేష్ గారు 2020లో కూడా బీఆర్ఎస్కి ఆ రోజు 95% రిజల్ట్స్ వచ్చినాయి. 6 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్న తర్వాత మరి నీ ప్రభుత్వం ఏంది? 2 సంవత్సరాలకే కదా, 2 సంవత్సరాలకే ఇవాళ నిన్ను 50 మున్సిపాలిటీలలో ఇవాళ నిన్ను తిరస్కరించిండ్రు అని అంటే, నిన్న అక్కడ రిజెక్ట్ చేసిండ్రు అని అంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మీద ఇవాళ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని దీంతో స్పష్టంగా కనబడుతున్నది. అండ్ సింపుల్గా మాట్లాడతాం పొలిటికల్ అంశాలు కాకుండా చెత్తగా తీయడంలో ఇవాళ వాళ్ళు మిజరబుల్గా ఫెయిల్ అయ్యారు. పట్టణ ప్రగతిలో వాళ్ళు ఇవాళ ఫెయిల్ అయ్యారు. గతంలో పట్టణ ప్రగతి అనే కార్యక్రమం తీసుకున్నారు. ఆ పట్టణ ప్రగతిలో 2021లో కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మున్సిపాలిటీలలో సుమారు 20 మున్సిపాలిటీలకు అవార్డులు వచ్చినాయి సురేష్ గారు. మళ్ళా తర్వాత 2022లో 22 మున్సిపాలిటీలకు అవార్డ్స్ వచ్చినాయి. మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కానివ్వండి, పల్లె ప్రగతి కానివ్వండి, దోమల నియంత్రణ కానివ్వండి, నిర్మాణాలు కానివ్వండి, రోడ్లు రిపేర్లు కానివ్వండి, ఇవన్నీ ఒక ప్రయారిటీగా గత ప్రభుత్వం తీసుకున్నది. ఇవాళ అసలు ఆ అంశాలు కూడా నేను మాట్లాడా. ఇవాళ ఎంతసేపు తిట్లతో నడిపిస్తాను. అండ్ ఇంకొకటి మీరు గమనించాలి, ఈ 15 రోజులు ఇదంతా 2 సంవత్సరాల చర్చ. ఒకటి, ఈ 15 రోజులు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్కు ఇటు వాళ్ళేమో ఫీల్డ్లో డైరెక్ట్గా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు, ఇంతమంది దిగ్గజాలు, వాళ్ళు ముఖ్యమంత్రులు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, వాళ్ళ జాతీయ అధ్యక్షుడు,
ఇటు రేవంత్ రెడ్డి గారు దిగడం. కానీ అదే బీఆర్ఎస్కి వచ్చేసి బీఆర్ఎస్ సగం ప్రచారం మొత్తం కూడా జూబ్లీ హిల్స్ సిట్టు చుట్టే అయిపోయింది. ఫస్ట్ ఏమో హరీష్ రావు గారు సిద్దిపేటలో ఉన్నారు. ఉన్న సమయంలో ఏం చేసిర్రు, సిట్టు విచారణ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పారు. చెప్పగానే ఏమవుతుంది, హరీష్ రావు గారు ఇటు రాగానే రాష్ట్ర నాయకులు అందరూ కూడా అరే మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కదా హరీష్ రావు గారు కదా సీనియర్ నాయకులు కదా అని ఇమీడియట్గా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పట్టణాలు వాళ్ళ టౌన్లు గ్రామాలు అందరూ వదిలేసి ఇక్కడికి వచ్చేసారు. తర్వాత అయిపోయింది ఒకటే విచారణ, మొత్తం టైం వేస్ట్ చేసేసారు మరి. తర్వాత అందరు బయలుదేరు చలో అయిపోయింది అని అందరు బయలుదేరు. మళ్ళా తర్వాత సిరిసిల్లలో ఉన్న కేటీఆర్ గారు అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే మళ్ళీ కేటీఆర్ గారికి నోటీసులు. అరే మళ్ళీ కేటీఆర్ గారు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కదా సిట్ నోటీసులు ఇచ్చారు విచారణ అనేసి మళ్ళీ అందరూ రాష్ట్రంలో ఉన్న నాయకులు అందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు. తర్వాత కేటీఆర్ గారిది అయిపోయింది కదా అని అందరూ మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాతకి ఏం చేసిర్రు, పైశాచికంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా డైవర్ట్ చేయాలని మున్సిపాలిటీ నోటిఫికేషన్ వచ్చినాకండి బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు బీఫామ్లు అభ్యర్థులకు బీఫామ్లు ఇవ్వాలని సంతకాలు పెడుతుంటే వీళ్ళు తీసుకుపోయి సిట్టు విచారణ మీరు రావాలి అని. అరే ఇదేందబ్బా, నువ్వు ఎలక్షన్ నోటిఫికేషన్ పెట్టినావు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అని అంటారు కదా, మరి ఆ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలని అన్నప్పుడు మమ్మల్ని కూడా ఎలక్షన్లో కంటెస్ట్ చేసే విధంగా మాకు కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి మమ్మల్ని ఈ సమయం కాదు మా బీఫామ్స్ ఇవన్నీ కూడా జరుగుతుంది మేము వస్తాం అని అంటే మళ్ళా తర్వాత నెక్స్ట్ డే ఏం చేసిర్రు, తీసుకుపోయి గోడలకు అతికేయడం. ఎవరికి అతికిస్తారు, అది వారు క్రిమినల్ కాదు, వారు ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, బరాబర్ తన నియోజకవర్గంలో ఉన్న వ్యక్తి. రేవంత్ గారు లాగా విదేశాలకు పోయి కొన్ని రోజులు గాయబైపోయి అట్లాంటి వ్యక్తి కాదు, వారు ఇక్కడనే ఉన్నారు. సో అలాంటి వ్యక్తిని మళ్ళీ విచారణ అని చెప్పారు. నామినేషన్ స్క్రూటినీ రోజు ఆ రోజు మీరు గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు అయితే హౌస్ అరెస్టులు, లేకపోతే పోలీస్ స్టేషన్లు, లేకపోతే తెలంగాణ భవన్ దగ్గర, లేకపోతే జూబ్లీ హిల్స్ సిట్ దగ్గర, లేకపోతే కేసీఆర్ గారి నివాసం వద్ద అక్కడ విచారణ జరుగుతుంటే అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళి ఇవాళ ఎదిరించి వార్డుల స్థాయిలో ఒక్కొక్క నాయకుడు ఇవాళ కార్యకర్త మీదంతా వీళ్ళ వేధింపులను కాంగ్రెస్ వేధింపులను ఎదిరించుకుంటూ వాళ్ళ పోలీసు వ్యవస్థలను చూసినాం కదా. ఒక జగ్గారెడ్డి గారు ఎలాంటి తిట్లు అవన్నీ కూడా అంటే అంతటి వాళ్ళ నుంచి ఆ ప్రెషర్ని కూడా ఎదుర్కొని వాళ్ళ బీఆర్ఎస్ ఈ స్థాయిలో వాళ్ళన్న 0 నుంచి లోక్సభ 0 నుంచి ఈ స్థాయిలో ఇవాళ బీఆర్ఎస్ వచ్చింది అని అంటే ఒకటైతే బీఆర్ఎస్ పటిష్టంగా ఉంది అని ఒక చాలా క్లియర్ మెసేజ్. ఎట్ ద సేమ్ టైం యాంటీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 2 సంవత్సరాల్లో కేవలము కేసులు, లీకులు, తప్పుడు ప్రచారాలు, దుష్ప్రచారాలు, బూతులు ఇవన్నిటి పేరు మీద డీరేల్ చేసుకుంటూ ఇలా డైవర్షన్ టాక్టిక్స్తోని ప్రభుత్వం విఫలమైంది, పరిపాలనలో విఫలమైందనే ఒక పెద్ద అంతరాయం ఇవాళ ఈ రిజల్ట్స్తో కనబడుతున్నది. ఇది ఆరంభం మాత్రమే. రేపు దీంతో ఇదొకటి స్ఫూర్తిగా తీసుకోవాలి. దీని నెక్స్ట్ స్టెప్ ఏంటిదో మీకు చెప్తాను. జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు అందరూ కూడా సర్పంచ్ ఎన్నికల్లో 4031 సర్పంచ్లను ఇవాళ సుమారు 740 వార్డు మెంబర్లను వీళ్లను స్ఫూర్తిగా తీసుకోవాలి జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు. ఎందుకంటే ఒత్తిళ్లు బాగా పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్కి మొన్న ఒక్క కార్పొరేటర్ ఉన్నా మేయర్ గారిని గద్వాల్ విజయలక్ష్మి గారిని, డిప్యూటీ మేయర్ మూతే శ్రీలత గారిని, బాబా ఫసీవుద్దీన్ గారిని ఇట్లా కొందరు కార్పొరేటర్లను గుంజుకున్నారు. ఆ విజయలక్ష్మి గారికి కనీసం కృతజ్ఞత భావం కూడా లేదు. మొన్న తన మేయర్ పదవి అయిపోతే కనీసం అందులో కేసీఆర్ గారి పేరు కూడా కృతజ్ఞత కాకుండా రేవంత్ రెడ్డి గారు మేయర్ పదవి ఇచ్చినట్టు వారికి కృతజ్ఞత అంట. నేను అనేది ఏంటంటే అట్లాంటి కృతజ్ఞత లేని వాళ్ళను దూరం పెడుతూ ఖచ్చితంగా పోరాడాలి మనం. సర్పంచ్లో కాంగ్రెస్ ఒత్తిడిని ఎదుర్కొని 4031 సర్పంచ్లు గెలిచినాం. ఇదే మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ సింబల్ బీఆర్ఎస్ గుర్తుతో ధైర్యంగా నిలబడి 740 పైచేయి మున్సిపాలిటీలలో గెలిచినాం. రేపు బరాబర్ గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లలో కూడా గెలవగలుగుతాం, పోరాడగలుగుతాం, నిలబడగలుగుతాం అనే ఒక ధైర్యాన్ని వాళ్ళు ఇచ్చిండ్రు. దాంతో ఇది ఒక ఖచ్చితంగా ఒక ఫార్వర్డ్ స్టెప్గా ఉంటుంది. పాపారావు గారు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో అరాచకాలు సృష్టించింది, ఎన్నో విధ్వంసకాండ సృష్టించింది. ప్రధానంగా అయితే పాపారావు గారు సౌండ్ కొంచెం పెరగాలి. ఓకే సార్. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రచారం టైంలో ఎన్నో అరాచకాలు సృష్టించింది, ఎన్నో ప్రలోభాలకు గురి చేసింది, చాలా పెద్ద ఎత్తున పోలీసులను కావచ్చు లేకుంటే అధికారులను కావచ్చు చేసుకుని ఎన్నో ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భం మనం చూసాం. దీనికి సంబంధించి మీరేమంటారు?
మీ వాయిస్ లో ఉంది సార్, వినపట్టాల మాట. క్రిషాంక్ వినపడింది కానీ మీరు మాట వినపట్టాల. ఓకే సార్, ఒక్క నిమిషం క్రిషన్ గారు మీ దగ్గరకు వస్తాను. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అధికార పార్టీ చాలా అరాచకాలు సృష్టించింది, ఎన్నో విధ్వంసకాండ సృష్టించింది. ఏదైతే పోలీసులను కూడా ప్రయోగించి చాలా చోట్ల ఎలాంటి ఇబ్బందులకు గురి చేసిందో మనం చూస్తూ ఉన్నాం. అయినా కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ క్యాడర్ ఎక్కడ కూడా తగ్గలేదు, గట్టి పోటీ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఒకటండి, ఈ వాళ్ళు డెఫినెట్గా ప్రజలు ఈ రాజ్యాలు ఇవన్నిటిని కూడా ఒప్పుకోరు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా, నేనే రాజు, నేనే మంత్రి, అంతా నేనే, నా క్యాబినెట్ లేదు, నా ఎమ్మెల్యేలు లేరు, నేనే మొత్తము అని అనుకున్న వ్యక్తికి ఇలా గుణపాఠం చెప్పాలని భావించను అని ఎలక్షన్ కనబడుతున్నది. ఎందుకంటే ఈచ్ వన్ హ్యాస్ అ రీజన్ పోటీ చేయడానికి. ఇప్పుడు నిన్న కూడా చూస్తున్నాం, గెలిచిన వాళ్ళను కూడా పోలీసు వాహనాల్లోనే తీసుకొని పోతున్నారు. గెలిచిన అభ్యర్థులను ఎక్కడైతే హంగునేయో కొన్ని చోట్ల కిడ్నాప్ చేస్తున్న పరిస్థితి, పోలీసు రక్షక వెహికల్లో తీసుకొని పోవడము ఎంత దారుణం అది. ఇంకొకటి, రిటైర్డ్ పెన్షనరు వారు ఓటులో బ్యాలెట్లో లేఖ రాసిండ్రు రేవంత్ రెడ్డి గారికి, ఒక రిటైర్డ్ పెన్షనర్. సో దాంతో హీ సెండింగ్ అ స్ట్రాంగ్ మెసేజ్. అది ఈ ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి ఒక కారణం ఉన్నది ఆ ఓటు వేయడానికి కారణం. ఎంత ఎమోషనల్ అయితే వారు ఒక పేజ్ మొత్తము, ఒక వ్యాసం మొత్తం రాసి ఈ ప్రభుత్వం ఎట్లా మోసం చేసింది, రిటైర్డ్ పెన్షనర్ల బెనిఫిట్స్ని కూడా వాళ్ళు ఇవాళ రిలీజ్ చేయకుండా అందులో కూడా కమిషన్లు అడుగుతున్న విధానం ఈ ప్రభుత్వం ఇక దానికంటే దారుణం ఏది ఉండదు. అంటే ఒక బలమైన కారణం ఉంది కాబట్టి వాళ్ళు పోరాటం చేసి ఈ ఎలక్షన్స్ను ఒక పోరాటంగా తీసుకున్నారు, ఓటును ఒక ఉద్యమంగా తీసుకున్నారు. అది వాళ్ళ డెఫినెట్గా కనబడుతున్నది. వాళ్ళు ఎన్నన్నా ఇప్పుడు ఏమవుతుంది అంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి వాళ్ళ మీడియా డైరెక్టరు దేశవ్యాప్తంగా మెసేజ్లు పెడుతున్నాడు. మొన్న మధ్యాహ్నం ఏమైందంటే రాహుల్ గాంధీ గారిని కలిసారు. ఈ సింగరేణి బొగ్గు కుంభకోణం గురించి నడిచింది. ఏంటిది సింగరేణి బొగ్గు కుంభకోణం, ఏంది ఇదంతా, నీ ఉప ముఖ్యమంత్రి నువ్వు మీరంతా పంచాయతీలు, వాటాల పంచాయతీలు ఇవన్నీ కొట్లాడుకుంటున్నారంట అని లోపటి నడిచింది. బయటికి వచ్చినాక, అందుకే మీరు ఆ ముఖ కలయికలు చూడండి, బయటికి వచ్చినాక ఆయన అందుకే చెప్పుకున్న పరిస్థితి, బయట ఈ చర్చ జరుగుతుంది కాబట్టి ఆ ట్రాక్ని తప్పియాలని నేనే రాజు అని చెప్పుకున్న పరిస్థితి. ఇప్పుడు ఏమైంది, ఈయన పోయి ప్రియాంక గాంధీ గారు బొకే ఇచ్చి కూడా మున్సిపాలిటీలను ఇంత వన్ సైడ్గా గెలిపించుకున్నందుకు ప్రియాంక గాంధీ గారు సీఎం రేవంత్ గారిని వారు శుభాకాంక్షలు చెప్పారు అని. నిన్న రాజ్దీప్ సర్దేశాయి కూడా పాపం ఢిల్లీలో కూర్చుంటారు, వారికి తెలియదు, స్వీప్ చేసేసిండ్రు మొత్తం రేవంత్ రెడ్డి అనేసి. మేము పెట్టినాం రాజ్దీప్ గారికి ట్విట్టర్లో. రాజ్దీప్ గారు స్వీప్ అంటే ఎప్పుడు అంటారు, ఓ 90%, 80%, కనీసం 70% అయినా కూడా స్వీప్ అంటారు. 50%ని స్వీప్ అనరు. మిగతా 50% మిమ్మల్ని రిజెక్ట్ చేసింది, మీరు గెలుచుకున్నది కేవలం 50% మాత్రమే అనేది. సో ఇవాళ ఈ రిటైర్డ్ పెన్షనర్లు కానివ్వండి, లేకపోతే యువత కానివ్వండి, జాబ్ క్యాలెండర్ రాలేదు అనే యువత కానివ్వండి, పట్టణాల్లో వీళ్ళు మోసం చేయలేరు. కాబట్టి ఇవాళ వాళ్ళు పూర్తిగా ఆలోచనతో ఈ ప్రభుత్వం మీద స్పష్టంగా అదొక మ్యాండేట్ ఇచ్చిండ్రు. రేపు గ్రేటర్ హైదరాబాద్కి వస్తే ఇంకా డిఫరెంట్, సైబరాబాద్, మల్కాజిగిరికి వస్తే ఇక్కడ చేసింది ఏం లేదు కదా. సో దీనికంటే ఇంకా భిన్నమైన రిజల్ట్స్ మీకు రేపు ఖచ్చితంగా చాలా ఇబ్బందులు డెఫినెట్గా మొదలైనాయి. దీంతో డేంజర్ బెల్స్, కాషన్ బెల్స్ అనేవి కాంగ్రెస్కి స్టార్ట్ అయింది. పాపారావు గారు, మనం ఏదైతే రిజల్ట్స్ సంబంధించి పురపాలకు సంబంధించి రిజల్ట్స్ చూసుకున్నట్టయితే దాదాపు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో 66 సీట్లకే పరిమితమైనటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కూడా 2 సంవత్సరాలు అయిపోతుంది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీనిచ్చి పెద్ద సంఖ్యలో కూడా వార్డులు గెలవడం, ఈ అంశాలన్నీ ఎట్లా చూస్తారు? చాలా స్పష్టంగా కాంగ్రెస్కి బలమైన వ్యతిరేకత ఉందనేది మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కానీ ఇప్పుడు కూడా స్పష్టం అవుతుంది. అయితే బై మీడియా మేనేజ్మెంట్, ఇందులో రాజ్దీప్ సర్దేశాయిని క్రిషాంక్ చెప్పారు, బహుశా వాళ్ళకి చేరే వార్తలు అలా చేరుతున్నాయి, వాళ్ళకి చేర్చే వాళ్ళు అలా చేరుస్తున్నారు. ఏదైనా మీడియా మేనేజ్మెంట్లో రేవంత్ రెడ్డి రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. తెలంగాణలో కూడా మనకు తెలిసిందే, ఎన్ని పత్రికలు ఏ విధంగా ఉన్న వాస్తవాలను వక్రీకరించి వార్తల్ని సృష్టించి వాడుతున్నాయో కూడా తెలిసిందే. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, ఇందాకే క్రిషాంక్ చెప్పారు, పురపాలక ఎన్నికలు వేరు, రాష్ట్ర స్థాయిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు కానీ అవి వేరు పూర్తిగా. పార్లమెంట్ ఎన్నికలు కూడా కొంత భిన్నంగానే ఉంటాయి, ఒకదాంతో ఒకటి సంబంధం ఉండదు. పురపాలిక ఎన్నికలు ప్రజలకి చాలా స్పష్టత ఉంది. ఎందుకంటే గత 80-75 సంవత్సరాల పైబడినటువంటి స్వాతంత్ర్య చరిత్రలో ఎన్నోసార్లు ఓట్లేశారు ప్రజలకి ఏ ఓటేస్తే దాని ఫలితం ఏ రకంగా ఉంటుందనేది తెలుసు. కాబట్టి అసెంబ్లీ ఎన్నికలకు వేసినట్లుగా స్థానిక సంస్థల్లో వేయరు వాళ్ళు, లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వేయరు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి స్పష్టంగా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ వైపు ఉంటేనే ఏదైనా పనులు అవుతాయి అనేది ఒక
అవగాహన ఉంది. పైగా ఈ మధ్యకాలంలో మనందరికీ తెలిసిందే, గతంలో అధికార పక్ష నాయకులు ప్రతిపక్ష నాయకులు వేరు ఎన్నికలు వస్తే కనుక తమకున్న బలాన్ని చూసుకొని ప్రతిపక్ష నాయకులను బెదిరించేవాళ్ళు, అట్లా ఇట్లా ఉండేవి. పార్టీలు బెదిరించేవాళ్ళు, ఇట్లా నడిచేది. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే గత కొద్ది సంవత్సరాలుగా ప్రజల్ని బెదిరిస్తున్నారు నాయకులు. నన్ను గనక గెలిపించకపోతే మీకు వచ్చే పెన్షన్ ఆపేస్తా, నన్ను గనక గెలిపించకపోతే ఇక్కడి నుంచి తీసేసినటువంటి డంప్ యార్డ్ ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి ఇక్కడే తెచ్చి పెట్టిస్తా, నన్ను కనుక గెలిపించకపోతే ఇంకా ఎట్లా ఉన్నాయి, నేను ఓడిపోతే కనుక నేను ఇప్పుడు డబ్బులు ఇస్తున్నా కదా, ఆ డబ్బులు నాకు తిరిగి ఇచ్చేలా వసూలు చేసుకుంటా జరిగింది. ఈ రకంగా నాయకులు ప్రజలు బెదిరించే కల్చర్ వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగానే ఇట్లాంటి వాళ్ళు అధికార పక్షం గెలిచే అవకాశం ఉంటుంది. ఇన్ని సానుకూలతలు, ఇంత బెదిరింపు విధానాలు, ఇన్ని పగ్గాలు చేతిలో పెట్టుకుని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గెలుచుకుంది 52%. ఇట్లాంటి పద్ధతులు ఏమీ లేకుండా కూడా 2023 ముందు లాస్ట్ లో జరిగినటువంటి పురపాలక సంఘ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ 92% మున్సిపాలిటీస్ గెలుచుకుంది. ఇప్పుడు వీళ్ళు గెలిచింది 52%, ఇన్ని రకాల బెదిరింపులతో. సో ఏంటంటే ఖచ్చితంగా కనపడేది ఏంటంటే ఈరోజు చాలా బలమైనటువంటి వ్యతిరేక పవనాలు వేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి. అలాగే బీజేపీ పక్కన చూసుకుంటే బీజేపీ గురించి కూడా కాస్త మాట్లాడుకుంటే బాగుంటుందేమో. బీజేపీ మామూలుగా పట్టణాల పార్టీ, నగర ప్రాంతాల్లో బలమైన పార్టీగా బీజేపీకి ఎప్పుడు చరిత్రలో ఒక గుర్తింపు ఉంది. అది నగరాల్లోనే నగర మధ్య తరగతి దాని బేస్. కానీ ఈరోజు తెలంగాణలో అది కూడా లేదనేది కనపడుతుంది. ఎందుకంటే తెలంగాణలో ఏకైక ప్రత్యామ్నాయం ఇప్పుడున్నటువంటి నామమాత్రపు ఒక రకమైనటువంటి భయంకరమైన పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఎదురొడ్డి పోరాడుతుంది. మళ్ళీ దాన్ని తొలగించి అధికారంలోకి రాగలిగింది బీఆర్ఎస్ అనేది. బీజేపీ ఓ ప్రత్యామ్నాయం ఓ ప్రచారం చేస్తున్నారు, అది అబద్ధం అనేది వాళ్ళ మళ్ళీ రెండోసారి రుజువైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ ఎలక్షన్లో ఒకసారి రుజువైంది బీజేపీ ప్రత్యామ్నాయం కాదని, మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి రుజువైంది బీజేపీ ప్రత్యామ్నాయం కాదని. ఈ రాష్ట్రంలో ప్రజలకు ఉన్నటువంటి ఏకైక ప్రత్యామ్నాయం ఎప్పటికీ బీఆర్ఎస్ఏ. ఒక ఉద్యమ పార్టీగా ప్రజల బాధల్ని, కష్టాలని, ఇక్కడ సమస్యల్ని అర్థం చేసుకుంది, దాని పట్ల చిత్తశుద్ధి ఉంది, వాటి పరిష్కారం పట్ల బీఆర్ఎస్కే అనేది మళ్ళోసారి ఘంటాపదంగా రుజువైంది. తర్వాత బీజేపీ పార్టీ కూడా కాంగ్రెస్ తో కుమ్మక్కయింది. రేవంత్ రెడ్డి గత ఏబీవీపీ చరిత్ర నుంచి కూడా ఏమీ మారలేదని, మారకపోగా ఢిల్లీ పోయి ఇక్కడ మోడీ గారు వచ్చినప్పుడు బడేబాయ్ అదని చెప్పి ఢిల్లీ 60 సార్లు 70 సార్లు తిరిగాడు. ఇప్పుడు ఆయన తిరుగుతా ఈ పర్యటనలో ఢిల్లీ పోయేది పేరు కనపడేది కాంగ్రెస్ పార్టీ పని మీదైనా ఆయన బీజేపీ నాయకులతో ఎట్లా ఏ విధంగా ఉన్నాడనేది, ఇక్కడ స్థానికంగా బీజేపీ నాయకులు కూడా ఆయన ఎలా భుజాల మీద మోస్తున్నారనేది, బండి సంజయ్ లాంటి వాళ్ళు చాలా సందర్భాల్లో ఈయన్ని కాపాడుకోవడం కోసం పడుతున్నటువంటి పాటలు ఎన్ని చూస్తానే ఉన్నారు జనాలు. ఎవరెవరితో కుమ్మక్కయ్యారో జనాలకు కూడా అర్థమైంది. అందుకే కాల్చి కరువు వాత పెట్టినట్టు బీజేపీని కూడా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. ఏంటంటే స్పష్టంగా ఏంటంటే ఈరోజు ఏకైక ప్రత్యామ్నాయం తెలంగాణకి బీఆర్ఎస్ఏ. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఒక మహాశక్తి లాగా, ఒక సునామీ లాగా ఈ రెండు పార్టీలు ఊడ్చిపెట్టేస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా మహాప్రపంచనంగా టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది కనపడుతుంది. ఎందుకంటే ఎక్కడికి పోయినా ఇదే వేవ్ కనపడుతుంది, ఎక్కడికి పోయినా ఇదే వేవ్, ఎవరిలో అయినా. ఆఖరికి నిన్నటిదాకా కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడి, లేకపోతే బీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడి, న్యూట్రల్ మేధావులం, వామపక్ష అభ్యుదయ మేధావులం అన్న వాళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్ ని సమర్థించలేక చేతులు ఎత్తేసి కొత్త పార్టీ ఎత్తుకున్నారు. ఏంటంటే బీఆర్ఎస్ పాలన కాంగ్రెస్ పాలన ఒకటేనట, ఒకే రకమైనట. అంటే వాళ్ళ ఈగోని కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ నిన్నటిదాకా తిట్టారు కాబట్టి ఇప్పుడు పొరపాటు పడ్డాం, బీఆర్ఎస్ బాగుంది అని చెప్పడానికి ఇష్టం లేక అటు ఇద్దరు చెడ్డవాళ్ళు అని చెప్పి గొప్ప మేధావులుగా నిష్పక్షపాతంగా ఉన్నట్లు కనపడాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ నిష్పక్షపాతం వెనక రంగు ప్రజలకు అర్థమైంది. వీళ్లలో అనేక మంది ఎట్లా పదవులు తీసుకుని ఎట్లా కాంప్రమైజ్ అయిపోయారు అధికారంలో, వీళ్లలో అనేక మంది ప్రతిపక్షంలో ఉన్నట్లు నటిస్తా పాలకపక్షంతో ఇంకా రకరకాల రూపాల్లో అంటే ఎట్లాగా అవుతున్నారు ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు, ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈ రోజు తెలంగాణలో ఏ న్యూట్రల్ కాదు. అయితే నిజాం పక్షం బీఆర్ఎస్ పక్షం ఉండు, లేకపోతే కనుక ప్రజా వ్యతిరేక పక్షం అయినటువంటి కాంగ్రెస్ పక్షాన్ని ఉండు. ఇది మాత్రమే మిగిలింది. ఇక్కడ న్యూట్రాలిటీ అనేది లేదు తెలంగాణలో. ఈ రోజు ప్రజల పక్షం ఉండదలుచుకుంటే బీఆర్ఎస్ తో ప్రయాణం చేయడమే. సార్ మరొక అంశం సార్, ఏదైతే ఇప్పటివరకు అయితే బ్యాలెట్ బాక్స్లో ఎప్పుడైనా సరే ఓట్లు వేసిన సందర్భం చూస్తాం బ్యాలెట్ బాక్స్లో, కాకపోతే మొట్టమొదటిసారి అనిపిస్తుంది నాకైతే ఏదైతే బ్యాలెట్ బాక్స్లో రిటైర్మెంట్కి సంబంధించినటువంటి ఒక ఉద్యోగి ఒక లెటర్ రాశాడు. ఖచ్చితంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది, ఆ అనారోగ్యం పాలై మేము సరైన ట్రీట్మెంట్ చేసుకోలేకపోతున్నాం, ఈ సర్కారు ఉంటేంత పోతేంత, ఈ సర్కారు పైన వ్యతిరేకతను ఆయన చాటుకున్నటువంటి వైనానికి సంబంధించి మీరేమంటారు?
బాధాకరం సార్. ఎందుకంటే ఇప్పుడు బయట మామూలుగానే మాట్లాడుతున్నారు. చెవుడు గుడ్ ఏ అవయవం పనిచేయనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఉంటాయి కదా, జ్ఞానేంద్రియాలు ఉంటాయి. మన బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడటానికి కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి, ముక్కు, రకరకాలైనటువంటి జ్ఞానేంద్రియాలు మనకి ఉన్నాయి. బయట ఏం జరుగుతుందో మనం తెలుసుకుంటాం. కానీ కళ్ళు మూసుకుపోయి అంటే గాంధీ గారి 3 కోతుల్లాగా తయారైనటువంటి ప్రభుత్వం. అక్కడేమో మంచి ఉద్దేశం చెప్పాడు ఆయన, ఇక్కడ ఈ ప్రభుత్వానికి అసలు వినే తీరిక లేదు, జవాబు చెప్పే తీరిక లేదు, అర్థం చేసుకునే తీరిక లేదు. ప్రజలకు వ్యతిరేకంగా పోతా చాలా బాగున్నాను అనుకుని ఒక భ్రమల ప్రపంచంలో బతుకుతా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు 90% మేమే గెలుచుకోబోతున్నాం అని ఒక అబద్ధాల పుట్ట మీద తన ప్రపంచాన్ని నిర్మించుకుంటుంటే దానిలో కళ్ళు తెరువు నాయన అని చెప్పి ఆయన రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు కానీ ఏదైనా కానీ ఆయన ఒక లెటర్ దానిలో పడేశారు. ఇప్పటికైనా ఈ లెటర్ అయినా ఆయన దృష్టికి వెళ్తే రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఆయన పరపతి ఎంత ఉందో, తెలంగాణలో ఏ విధంగా ఆయన్ని గౌరవిస్తూ కొటేషన్స్ లో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఆయనకు ఉంది. కాబట్టి ఏంటి ఎన్ని రకాలు చెప్పినా ఇప్పుడు మామూలుగా అయితే సుప్రభాతం చదివితే స్వామి లేస్తాడని అంటారు కదా, ఈ స్వామి మాత్రం ఏ సుప్రభాతం చదివినా లేచే పరిస్థితి లేదు. ఈయన పరిస్థితి ఇలా అంటే దుర్దశ ఇది. ఇట్లాంటి పరిస్థితి అంటే ఏ రకంగా చెప్పినా ఆయనకు అర్థం కాని పరిస్థితి. అర్థం కానట్టు ఉంటున్నాడా, ఆయన సంస్కృతి అది అనేది మనం తెలుసుకోవాలి. సార్ కిషన్ గారు ఒక కీలకమైనటువంటి అంశం చెప్పాడు. సుప్రభాతం జరిగిన ఆయన ఎవరు, ఆయన అంతే అసలు అర్థం కాకుంటున్నాడా లేకుంటే అర్థమైనట్టు నటిస్తున్నాడా, ఏంది ముఖ్యమంత్రి ఏది కూడా పట్టించుకునే పరిస్థితి కనబడుతుంది అన్నట్టు ఆయన చెప్పుకొచ్చినటువంటి అంశం. దాని గురించి మీరేమంటారు? అంటే వాళ్ళ విచిత్రమైన స్టేట్మెంట్స్ చూస్తుంటే మరి నిజంగా వీళ్ళకు ప్రభుత్వంలో పరిపాలన చేయొచ్చా అనే అనుమానం అయితే ఉన్నది. ఏడికెళ్ళి మొదలు పెడదాం, పాత దగ్గరికి వెళ్ళి ముందుకు వద్దామా లేకపోతే రీసెంట్ నుంచి వెనక్కి పోదామా? రీసెంట్ ఒకటి చెప్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన మొన్న మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ గారు మా ప్రభుత్వం మంత్రులయ్యి ముఖ్యమంత్రి గారిది క్యాబినెట్ వాళ్ళయి ఫోన్ ట్యాపింగ్ ఇంకా చేస్తున్నారు ఇప్పుడు అనేసి అంటారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తారండి, వారి దగ్గర డివైజెస్ ఉన్నాయి చేస్తారు అనేసి అంటున్నారు. ఏదో అదొక పెద్ద జోక్ అయిపోయింది ఇప్పుడు. అంటే 2 సంవత్సరాల నుంచి మీ వ్యవస్థ గడ్డిబీక్తున్నదా? మరి అనడానికి కూడా ఆరోపణ వేయడానికి కూడా కొంత సహేతుకత ఉండాలి. ఉట్టి టైంపాసు ఇవన్నీ కూడా. అదే నిజంగా కూడా అసలు ఈ ఎలక్షన్తో ఇంకొకటి ఏంటిదంటే మనం చాలా సీరియస్ ఇష్యూ, భారతీయ జనతా పార్టీ రోల్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇటు కేసీఆర్ గారి మీద సిబిఐ విచారణ ప్లస్ పదే మీరంటే మీరు అరెస్ట్ చేయండి. కేంద్ర ప్రభుత్వం ఏమైంది రేవంత్ రెడ్డి నువ్వు అరెస్ట్ చేయవా అని బండి సంజయ్ గారు అంటారు. రేవంత్ గారు ఏమైంది మీరు అరెస్ట్ చేయరా అని. ఏం తమాషానా? నువ్వేవనివి అరెస్ట్ చేయనీకి ఆ కేసులో స్ట్రెంత్ ఉంటే కోర్టు ఇస్తుంది కదా ఆదేశం. రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసేటోడు కాదు, బండి సంజయ్ అరెస్ట్ చేసేటోడు కాదు, ఉండాలి. ఆ కేసు స్ట్రెంత్ లేదు కాబట్టి కేటీఆర్ గారు వీటిని లొట్టపీసు కేసులు అంటున్నారు. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? హరీష్ రావు గారు పిటిషన్ చేసినప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇది రాజకీయ ఉద్దేశంతో వేసిన కేసు అనేసి దాన్ని తీసేసారు. కానీ వీళ్ళు ఏం చేసారు? ఈ మున్సిపల్ ఎన్నికల తమాషాలో ఎలాంటి కోర్టుకు పోనీయకుండా స్కోప్ లేకుండా ఇవన్నీ విచారణలు ఇవన్నీ కూడా వేసారు, ఎదుర్కొన్నారు. అదే భారతీయ జనతా పార్టీ ఆర్ఆర్ ట్యాక్స్ అన్నది మోదీ గారు అన్నారు. మహేశ్వర్ రెడ్డి గారు సొంత బావమరిదికి కాంట్రాక్ట్లు ఇస్తారా మీరు అనేసి ప్రశ్నించారు. హెచ్ఐఎల్టీపీ పాలసీ మీద ప్రశ్నించారు. ఆఖరికి మొన్న సింగరేణి బొగ్గు కుంభకోణం గురించి కూడా ఎత్తినాం. ఎందుకు ఒక్క విచారణ కూడా మీరు భారతీయ జనతా పార్టీ వాళ్ళు సీఎం రేవంత్ గారి మీద ఒక్క విచారణ కూడా చేయరు? కేటీఆర్ గారు మీరు చూడండి, ఫస్ట్ ప్రచారంలోనే రేవంత్ గారు ఇష్టం వచ్చినట్టు చెడ్డ మాటలు మాట్లాడారు కేసీఆర్ గారు. వాటిని రిపీట్ చేయదలుచుకోలేదు. కేటీఆర్ గారు నువ్వు మా నాయకుని అంటే మేమెందుకు సైలెంట్గా ఉండాలని కేటీఆర్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యేసరికి ఏం చేసిర్రు? కేటీఆర్ గారి మీద కేసేస్తారు. కానీ అదే ధర్మపురి అరవింద్ గారు పొట్టోడా అని అన్నాడు, బేవకూఫ్ అన్నాడు, హౌలే అని అన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ గారిని. కానీ చూసిర్రా, ఖండించడం అన్న చూసిరా? కేసు చాలా దూరం. అరవింద్ ధర్మపురి గారు మాట్లాడిన దాన్ని ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ గారిని పొట్టోడు, హౌలే, బేవకూఫ్ అని అనడాన్ని ఎవరన్నా ఖండించిండ్రా? చూడండి ఈ భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్. ఇవాళ మేము రైట్ కాబట్టి ఇది ఒక అంశం. ఈ రిటైర్డ్ ఎంప్లాయీ మా పెన్షన్ బెనిఫిట్స్ కూడా ఇస్తలేరు అనేది ఒక బ్యాలెట్ వేసిండు అంటే అదొక బలమైన కారణము అని అంటే ఇలా సింగరేణిలో క్యాతాన్పల్లి మున్సిపాలిటీలో గెలవడము, బెల్లంపల్లిలో నెక్ టు నెక్ రావడం, హంగు రావడము, కేసముద్రంలో హంగు రావడము, ఖమ్మంలో కూడా సిపిఐ కొత్తగూడెం వాళ్ళు గెలవడం, మీకు సింగరేణి బెల్ట్లో
ఈ కాంగ్రెస్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ గెలిచినా కూడా ఈ సింగరేణి బొగ్గు కుంభకోణంతో ఇవాళ మళ్ళీ వాళ్ళందరూ కూడా స్పష్టంగా ఈ రిజల్ట్స్తో కనబడుతున్నాయి. అది బీఆర్ఎస్ని గెలిపించడమైనా, లేకుంటే బీఆర్ఎస్ని కాంగ్రెస్తో పాటు ఈక్వల్గా సీట్స్ తేవడమైనా, లేకపోతే సిపిఐకి వేయడమైనా, సింగరేణి బొగ్గు కుంభకోణం విషయం మీద అది అక్కడ ఇవాళ ఉంది, ఆ చర్చ ఉంది. ఎందుకంటే వాళ్ళ యాన్యువల్ సెలబ్రేషన్స్ని కూడా చేయకుండా, వాళ్ళకి ఆ ఫండ్ ఇవ్వకుండా కూడా ఫండ్స్ని మిస్అప్రాప్రియేషన్ దారి మళ్లించిను అనే ఆరోపణలు ఏదైతున్నాయో ఇలా ఖచ్చితంగా బొగ్గు కుంభకోణాలు, కాంట్రాక్ట్లు, కుటుంబ సభ్యులకు ఇచ్చుకోవడాలు ఇవన్నీ చర్చకున్నాయి. సో అల్టిమేట్గా బాటమ్ లైన్ ఏంటంటే వేసే ప్రతి ఓటర్, అది పెన్షనర్ కానివ్వండి, యువత కానివ్వండి, సింగరేణి వర్కర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి వేసిండ్రు అనేది అయితే డెఫినెట్గా కనబడుతున్నది. ఇంకా సరే వాళ్ళకు వచ్చినాయి, కానీ వచ్చిన వాళ్ళు కూడా ఏంటిది, ఇంకో 3 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఏదో చేస్తారు కావచ్చు, ఆ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు కావచ్చు, 2,500 మహిళలకు ఇస్తారు కావచ్చు, మాకేమన్నా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తారు కావచ్చు, లేదు స్కూటీలు ఇస్తారు కావచ్చు, లేదు జాబ్ క్యాలెండర్ తెస్తారు కావచ్చు అని ఆ వేసిన వాళ్ళు కూడా ఇంకేదో భరోసా 2 పంటలు ఎగ్గొట్టేసిండు, అవన్నీ కూడా ఏమైనా చేస్తాడు కావచ్చు, 2 లక్షల రుణమాఫీ ఒకటే దఫాలా అని అన్నాడు కదా, అదేమన్నా చేస్తాడు కావచ్చు అనే కొంత నమ్మకం 50% ఉంటుంది. ఈయనే చెయ్యడు, ఈయన మారడు, ఈయనకు విజనే లేదు అని క్లారిటీ ఉన్న 50% మాత్రం ఆయన రిజెక్ట్ చేశారు. రైట్, మొత్తానికి ఏదైతే చాలామంది వ్యతిరేకత ఉన్న నేపథ్యంలోనే మున్సిపల్ తీర్పు ఇలా వచ్చింది. కాంగ్రెస్కు పూర్తిగా వ్యతిరేకత ఉంది. దాదాపు 50%కే పరిమితం అయిందంటే ఎంత వ్యతిరేకత ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి కృష్ణ గారు చెప్తున్నటువంటి అంశం. పాపారావు గారు, ఏదైతే పురపాలకు సంబంధించి ఫలితాలు చూసుకున్నట్టయితే 36 మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. హంగ్ అంటే దాదాపు గట్టి పోటీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. ఇక్కడ ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్. అంత హంగ్ ఏర్పడడానికి ఇంకేమైనా మీ ఎనాలిసిస్లో ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ప్రధానంగా అదర్స్ పాత్ర కూడా పెరిగిందండి, ఇతరుల పాత్ర పెరిగింది ఈసారి. ఇతరుల పాత్ర అంటే ఇండిపెండెంట్లు కానీ కొంత మీరు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి సిపిఐ, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో కొన్ని చోట్ల ఇట్లా ఏంటంటే సిపిఐని భయంకరంగా అవమానించినటువంటి పరిస్థితి అనేది మనకి మీడియా ముఖంగానే వచ్చిన వార్తలు ఏంటంటే కొత్తగూడెంలో వీళ్ళు బలంగానే ఉన్నారు. కొత్తగూడెం వరకు బాగా బలంగా ఉంది సిపిఐ. స్థానికంగా కోరనేని సాంబశివరావు గారికి కానీ షాబీర్ పాషా అక్కడ వాళ్ళిద్దరికి ఉన్నటువంటి శక్తి అక్కడ బలవంతులు. అయితే వాళ్ళని చాలా అవమానించారు. మీకేమీ లేదు కొండన్నట్లు సీట్ల చర్చల్లో, పంపకాల చర్చల్లో చాలా భయానకంగా అవమానించారు. దాని మీద కోరనేని సాంబశివరావు కూడా ఆయన చెప్పారు మీడియా ముఖంగా, ఆయన నా స్నేహితుడు కాబట్టి ఇన్ని సహించాను, రేవంత్ రెడ్డి నా స్నేహితుడు కాబట్టి 2 ఏళ్ళు చాలా సహించాను వీళ్ళతో, మా వల్ల కాదు ఈ సహనం, చాలా అవమానిస్తున్నారు మమ్మల్ని, ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు మాతో అని. అంటే టీఆర్ఎస్ పార్టీనేమో కేసులతో వేటాడుతున్నారు, లేకపోతే రకరకాల దూషణ భూషణాలు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటం, ఇది మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐని కూడా వేధిస్తున్నారు అనేది ఇప్పుడు కోరనేని గారు మాట్లాడిన తర్వాత కనపడుతుంది. వీళ్ళ తీరు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని జనాలతో సహా లగచర్ల మొదలుకొని ఇక అది ప్రజల మీద వేధింపులు, మూసీ దాకా ప్రజల మీద వేధింపులు, దాంతోపాటుగా ప్రతిపక్షాల మీద వేధింపులు, మిత్రపక్షాల మీద కూడా వేధింపులు. వీళ్ళ వేధింపులకు గురి కాని వాళ్ళు ఎవరు లేరు తెలంగాణలో. కాబట్టి రకరకాలైనటువంటి వ్యతిరేకతలు పుట్టుకొస్తున్నాయి వీళ్ళ మీద. దాంతో ఇతరులు అదర్స్ కూడా పెరిగారు, అదర్ శక్తి కూడా పెరిగింది. దాంతో పాటు ఏమైంది, మీకు ఇక్కడ మామూలుగా కలిసి పోటీ చేసిన సందర్భాలు ఈ మధ్య ఇప్పుడు సిపిఐ అయితే కొంత వాసిరెడ్డి సీతారామయ్య ఆయన కోల్బెల్ట్ ఏరియాలో ఏఐటీయూసీ నాయకుడు, ఆయన ఓపెన్ గానే కొంత పార్టీ నిర్ణయానికి ముందే అనుకుంటా ఆయనే టీఆర్ఎస్ తో పొత్తు కోసం ఆయన బీఆర్ఎస్ తో పొత్తుకు ముందుకు వచ్చి బీఆర్ఎస్ పొత్తు ఏర్పడడానికి ఏఐటీయూసీ ప్రధాన కారణం. సిపిఐలో ఉన్నటువంటి ఏఐటీయూసీ దాని యూనియన్ సిపిఐ నిర్ణయం కంటే కూడా అట్లా వాళ్ళలోనే వ్యతిరేకత వస్తుంది. అందుకని బీఆర్ఎస్ వైపు వాళ్ళు మొగటం, దాంతో కొంతమంది అట్లా గెలిచిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అదర్స్ ఎక్కువ మంది ఉన్నారు, కొంత గణనీయంగా ఉన్నారు, ఎక్కువ మంది గణనీయంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పాత్ర కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు సరే ఎటుకూడి కొంత బీజేపీ గెలుస్తుంది కదా, ఏమీ లేకపోయినా కొంత అయితే బీజేపీకి కొన్ని గెలిచింది కాబట్టి మధ్యలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి దానివల్ల ఒక కొద్దిపాటి తేడాతోనే ఉన్నటువంటి సందర్భాలు కొన్ని చోట్ల ఉన్నాయి. మీరు చెప్పిన 36 సందర్భాల్లో ఈ అదర్స్ పాత్ర కానీ కొత్త చిన్న ఇట్లాంటి పాత్రలు కానీ ఉండటం బట్టి అది స్టేల్మేట్ ఏర్పడింది. కాబట్టి అది పరిష్కారం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి లాంటి సీఎం, రేవంత్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడు ఉన్న చోట ఏదైనా జరగట్టు కాబట్టి ఇతర పక్షాలు ఏదైతే స్థానాలు గెలుచుకున్నాయో, కొద్దిగా గెలుచుకున్న బీజేపీ కానీ బాగా గెలుచుకున్న టీఆర్ఎస్ కానీ లేకపోతే ఇతర పక్షాలు కూడా చాలా అప్రమత్తంగా తమతో కలిసి గెలిచిన వాళ్ళని కాపాడుకోవాల్సిన పరిస్థితి. అందుకే క్యాంపు రాజకీయాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే తప్పదు మరి, రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఈరోజు వెనకాడని వ్యక్తి, దేనికి వెనకాడని వ్యక్తి
ఆ, ఏదైనా నయానో భయానో లేకపోతే లంచం ఇచ్చి ఇంకోటో చేయడానికి కూడా వెనకాడని పరిస్థితి ఈ రోజు రాజకీయాల్లో పెరిగిపోయింది ఇక్కడ ప్రస్తుత రాజకీయాల్లో. కాబట్టి ఏంటంటే చూద్దాం ఏమవుద్ది అనేది, కానీ అదర్స్ ఉండటానికి కొంత మధ్యలో ఉన్నటువంటి శక్తులు కొంత ఆ అది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకతలో అవి ముందుకు రావటం వల్ల వాళ్ళకు కూడా గణనీయమైన స్థాయిలో పొత్తులోనో ఇతరత్రంలో సీట్లు రావటం ఇవన్నీ కలిసి అదర్స్ పాత్ర అనేది పెరిగింది. దానివల్ల ఈ స్టేల్మేట్ ఏర్పడిందని నేను అనుకుంటున్నాను. కానీ ఇంకొక అంశం సార్, ప్రధానంగా కొన్ని సెగ్మెంట్లలో కొన్ని చోట్ల అయితే ఏదైతే వర్ధన్నపేట ఆల్రెడీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్ గెలిచారని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఆపేసి వెంటనే కాంగ్రెస్ సంబంధించినటువంటి గెలిచారని చెప్పడం దాన్ని పెద్ద ఇష్యూ అయింది, ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది అక్కడ. అలాగే ఇంకొన్ని సెగ్మెంట్లలో కూడా కొన్ని చోట్ల అలాంటి పరిస్థితి ఎదురైంది. ఇంకొన్ని చోట్ల అయితే ఇతరులను చాలా దారుణంగా అంటే దారుణంగా తీసుకెళ్లడం, ఎత్తుకెళ్లడం, లేకుంటే కిడ్నాప్ చేయడం, కొట్టడం, ఇవన్నీ ఈ ఘటనలన్నీ ఎలా చూస్తారు? చెప్పాను కదా, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీరు ఎలా ఉందంటే అది మామూలుగా కాంగ్రెస్ పార్టీ స్వతహాగా మరీ అంత దారుణంగా ఉండే వ్యవహారం కాదు. ఎందుకంటే కొంత ఇప్పుడు జీవన్ రెడ్డి ఉన్నారు, ఆయన స్వతహాగా ఆయన ఏ రాజకీయ పక్షమైనా కాంగ్రెస్ పక్షమైనా స్వతహాగా ఒక ప్రిన్సిపుల్డ్ అప్రోచ్ ఉన్నటువంటి నాయకుడు. అలాగే బట్టి విక్రమార్క గారికి కూడా గతం నుంచి కూడా ఒక కొంత సాఫ్ట్ గా ఉండే అకాడమిక్ అంటే కొంచెం ఇంటలెక్చువల్ ఓరియంటేషన్ ఉన్న మనిషి అనేది. ఇట్లాంటి వాళ్ళు చేసే కానీ ఈ మధ్యకాలంలో అందరూ మారుతున్నట్టున్నారు, మరి ఏమవుతుందో నాకు తెలియదు. కానీ కాస్త వాళ్ళ పరిస్థితి వేరు, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరు. కాబట్టి వాళ్ళు ఏమైనా చేయగలరు. మీరు ఇప్పుడు చెప్పినటువంటి నర్సన్నపేటలోనే కాదు, నేను విన్న వార్తల ప్రకారం నిన్న వైరాలో కూడా కొంత ఆ సుజాత గెలిచిన తర్వాత మళ్ళీ దాన్ని ఏదో 3 సార్లు రీకౌంటింగ్ చేసేది అయిందని చెప్పి న్యూస్ చదివారు. అంటే ఇష్టానుసారం కొంత జరుగుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ కూడా గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఉంటారా వీళ్ళ చేతిలో లేదా అని నాకు తెలియదు, కానీ ఇప్పుడే చెప్పలేము. అయితే ఎలక్షన్ కమిషన్ మీద కూడా దూరం చేస్తారు. పోలీసులు అయితే పూర్తిగా అదుపులోకి అంటే పోలీసులు నేరం చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఈ రోజు పోలీసులను అరెస్ట్ లో పెట్టుకుని తన ఇష్టానుసారం వాడుకుంటున్న పరిస్థితి. అదే పోలీసుల మీద గతంలో వాళ్ళు ప్రశ్నించినప్పుడు వాళ్ళ మీద కూడా లాఠీ చార్జ్ చేయించాడు, వాళ్ళని కూడా చేయించాడు కదా ఈయన. ఏంటంటే ఇక్కడ ఏమీ అది ఇదనేవి లేదు. అన్ని నీతులు ఆయన నీతే. ఏదైతే దండ నీతి దగ్గర నుంచి సమస్త నీతులు వాడటం తప్పు కాదనేది అధికారమే పరమావధి. దీనిలో ఇంకా ఏ నీతులు లేవు అనే దానికి వచ్చిన తర్వాత ఇలాగే జరుగుద్ది. సార్, మీరు ఎలక్షన్ కమిషన్ గురించి ప్రస్తావించారు కాబట్టి ఒక మాట చెప్తారు. ఏదైతే ఎలక్షన్కి బిఫోర్ 1 డే బిఫోర్ కావచ్చు, 2 డేస్ బిఫోర్ కావచ్చు, జరిగిన అరాచకాలకు సంబంధించి బీఆర్ఎస్ సంబంధించి కేటర్ మొత్తానికి అక్కడికి వెళ్ళి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది. ప్రధానంగా చూసుకున్నాం, ఏదైతే ఎలక్షన్ కోడ్ తరచూ ఉల్లంఘన జరుగుతున్నదే, ఎక్కడెక్కడ ప్రచారం అయిపోయినా కూడా ఇంకా వాళ్ళు మంత్రులు పర్యటించినటువంటి సందర్భం చూసాం. అసలు ఎలక్షన్ కమిషన్ ఉందనుకోవాలా లేదనుకోవాలా, చాలా సందర్భాల్లో కూడా ఎక్కడ కూడా యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే గతంలో శేషన్ ఉన్నప్పుడు కానీ లేకపోతే రావు ఆయన ఎవరో బీహార్లో కూడా ఎలక్షన్ చేసి ఆయన ఇట్లా కొంతమంది ఎలక్షన్ కమిషనర్లు చాలా బలంగా ముద్ర వేశారు, దేశ రాజకీయాల మీద కూడా ముద్ర వేశారు. వాళ్ళు ఏంటంటే న్యూట్రాలిటీతో వాళ్ళకున్న దీన్ని ప్రిన్సిపుల్ సెంటర్డ్ గా ఉండటం, న్యూట్రాలిటీతో వాళ్ళు ఎన్నికలంటే ఎలా ఉండాలనేది చేసి చూపించారు. ఇట్లా ఉండాలి ఎన్నికలు, న్యూట్రల్ గా ఉండటం అంటే నిష్పక్షపాతం ఎన్నికలంటే ఇదనేది. ఈరోజు వాతావరణం మారిపోతుంది నెమ్మదిగా. అది అధికారంలో కూడా మార్పు వచ్చింది. డబ్బు ప్రలోభాలు, డబ్బు అంతే వీళ్ళని అంతకుండా అనలేం కానీ వీళ్ళని అంటలేదు, కానీ జనరల్గా చెబుతున్నా ప్రలోభాలు పెరిగినాయి, రాజకీయ నాయకుల జులుం పెరిగింది, దాంతో భయపడే పరిస్థితి వచ్చింది వీళ్ళకి కూడా. అలా రకరకాలైనటువంటి వాతావరణంలో ఓవరాల్ వాతావరణమే ఈరోజు సరిగ్గా లేదు. దానిలో ఒక ఎలక్షన్ కమిషన్ కూడా సరిగ్గా ఉండాలనుకోవటం సాధ్యం కాదేమో, కానీ అయితే అది లేకపోతే కనుక దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు. కాబట్టి దాన్ని ప్రశ్నిస్తాం ఖచ్చితంగా. వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు నిజాయితీ పరులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాళ్ళ భుజాల మీద వాళ్ళ కుటుంబాలు, దేశం భవిష్యత్తు కూడా వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు దాన్ని వాళ్ళు పాడు చేయడంలో వాళ్ళు పాత్ర పోషిస్తే వాళ్ళకు కూడా నష్టమే కదా. అంతిమంగా సరైన దేశంలో బతకపోతే వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఇది ఇబ్బందికరమైన వాతావరణమే. కాబట్టి ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి పని కేవలం ఎవరి కోసమో చేస్తుంది కాదు, వాళ్ళ కోసం కూడా వాళ్ళు చేసుకుంటుంది. ఈ చిన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయి నేను ఒక్కడిని బాగుంటే అంటే బాగోరు అట్లా విడిగా ఎవరు. దేశాన్ని జడగొట్టిన తర్వాత మనం మాత్రం ఎలా బాగుంటాం? మామూలుగా బీజేపీ వాళ్ళు పదే చెబుతారు కదా, ఆచరించినా లేకపోయినా ధర్మో రక్షతి రక్షిత అంటారు. ధర్మాన్ని రక్షించి అది నేను రక్షిస్తుంది అంటారు. అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది. మంచి చేయటం మన పని, మంచి చేయకపోతే కనుక మన చుట్టూ చెడ్డ వాతావరణం వస్తే అది మనకు కూడా ఎఫెక్టే కదా. ఈ ఎలక్షన్ కమిషన్ అయినా నేర్చుకోవాల్సిన పాఠం అది. అధికారులు చదువుకున్న వాళ్ళు వస్తారు, జ్ఞానం ఉన్న వాళ్ళు వస్తారు అనుకుంటాం, వాళ్ళకు కూడా తెలియకపోతే మనం ఏం చేయలేము అది.
రైట్, మీరు అన్నట్టు ఖచ్చితంగా ఏదైతే చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు నిజాయితీ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అధికారులు కూడా ఖచ్చితంగా ప్రలోభాలకు లొంగాల్సినటువంటి అవసరం లేదు. అధికారులు కూడా ఏదైతే పోలీసు వ్యవస్థ కూడా పకడ్బందీగా ఉండాలి, ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి వాళ్ళు ప్రభుత్వాలు ఎలా వాడుకుంటాయి మనం చూస్తూ ఉన్నామని చెప్పేసి పాపారావు గారు చెప్తున్నటువంటి అంశం గారు 13 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ప్రధానంగా 14 మున్సిపాలిటీల్లో లార్జెస్ట్ పార్టీకి ఎదిగింది. మొత్తానికి హంగు విషయం చూసుకున్నట్టయితే 36. ఇలా మొత్తం లెక్కలు చూసుకున్నట్టయితే దీని గురించి మీరేమంటారు? సో 36 ప్లస్ 14 అంటే 50 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కి వాళ్ళకి ఎక్కడ కూడా వ్యతిరేకత, వాళ్ళకు పాజిటివ్గా లేదు, వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది అని స్పష్టంగా అర్థమవుతున్నది. అంటే ఇంకో కారణం కూడా ఉన్నది దీనికి. మీరు చూడండి, ఇప్పుడు మీరు పాపారావు గారిని అడిగారు, ఎలక్షన్ జరుగుతున్న తీరు అబద్ధాలు బంద్ చేయాలి కాంగ్రెస్ పార్టీ. మొహబ్బత్కి దుకాన్ మేము, ప్రజాపాలన, ప్రజాస్వామ్యం మేము చేసి చూపిస్తాం, తెలంగాణలో ప్రజాస్వామ్యం, ఇవి అవే అని చెప్పారు. ఏ తీరండి వాళ్ళ సర్పంచ్ ఎన్నికలప్పుడు మీకు గుర్తుంటే ఒక బీసీ యాదవ్ అభ్యర్థి అనుకుంటా, వారి సతీమణి విత్డ్రా చేసుకోవాలని వారి భర్తను కిడ్నాప్ చేసుకుపోయి లిటరలీ ఆయన ముఖం మీద మూత్రం చేసి కాంగ్రెస్ వాళ్ళు అవన్నీ కూడా చేశారు. నంబర్ 1. నంబర్ 2, నిన్న విజువల్స్ చూసినాం, గెలిచిన వాళ్ళను పోలీస్ వాహనాల్లోనే వాళ్ళని కిడ్నాప్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతున్న పరిస్థితి. సరే, వేరే పార్టీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అని ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఇలా కాంగ్రెస్ ఏ తరాలో వాళ్ళు ఇదా మీరు చెప్పుకున్న ప్రజాస్వామ్యం? ఎలక్షన్స్ని కూడా ఎమర్జెన్సీ లాగా చేయడమేనా? ఎలక్షన్ కూడా ఒక ఎమర్జెన్సీ తీరులో ఇవాళ పోలీసులను ఇష్టం వచ్చినట్టు తిట్టి, ఇప్పుడు పోలీసులు మరి ఒకటి మేము పోలీస్ అధికారులను అడుగుతున్నాం, పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అడుగుతున్నాం, పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ చెప్పాలి. జగ్గారెడ్డి గారి విషయం మీద ఎందుకు పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఖండించలేదు? అంటే ఇన్స్పెక్టర్లను, కానిస్టేబుల్లను, హోంగార్డ్లను ఒక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంటు రోడ్డు మీద నిలబడి బూతులు వాళ్ళ కుటుంబ సభ్యులను, అమ్మని ఉద్దేశించి వాళ్ళని అందరినీ తిడుతూ ఉంటే పోలీస్ అధికారుల సంఘము వాళ్ళ కానిస్టేబుల్ల కోసం, హోంగార్డుల కోసము, సిఐల కోసం నిలబడదా? కేవలం ఇదే కాదు, హబీబుల్లా ఖాన్ గారని గచ్చిబౌలిలో సిఐ గారు వారు బెస్ట్ పోలీస్ మెడల్ కూడా తీసుకున్నారు. అలాంటి ఒక సిఐ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి కబ్జాకి దిగితే ఎఫ్ఐఆర్ చేస్తే ఆయనని ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి. ఆనాడు పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు సపోర్ట్ చేయలేదు. సో ఇవాళ ఈ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఏ విధంగా అయితే ఎలక్షన్స్లో ఇట్లాంటివి చేస్తున్నారో అది తిరగబడతారు. అన్ని ప్రెషర్స్ పెట్టినా కూడా ఇవాళ 740 వార్డులలో మీకు రిజెక్షన్ వచ్చింది, 50 మున్సిపాలిటీలలో మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి రిజెక్షన్ వచ్చింది. సో మీరు అంటున్న ఈ మీ రాజ్యము ఈ విధంగా రాక్షస పాలన మీరు చేస్తే ప్రజలు తిరగబడతారు అనేది ఈ రిజల్ట్ ఒక అద్దంలాగా చూపెట్టింది. అది రిఫ్లెక్ట్ అయింది అనేది స్పష్టంగా కనబడుతున్నది. రానున్న రోజుల్లో ఇంకా తెగబడతారు. మీకు గుర్తుంటే అప్పుడు ఆనాడు ఒకసారి కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే అట్లెట్లా అంటారు మీరు ఇది అని అంటారు అనేది, వారు అన్న ఏదైతే భావం ఉందో అది ఎగ్జాక్ట్గా ఇప్పుడు జరుగుతున్నది. దాని స్టైలే వేరే, అది ఓటు రూపంలో చూపెడుతున్నారు అని కనబడుతున్నది. జెన్జీ ఉద్యమము ఓకే ఇక్కడ కూడా వస్తుంది అనేది అన్నారు కదా, ఇవాళ అదే కనబడుతున్నది. అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో యూత్ మీద వీళ్ళు ప్రతిసారి లాఠీ చార్జీలు చేయడాలు, ఇలా అభ్యర్థులను ఎత్తుకపోవడాలు ఇవన్నీ చేస్తున్నారు కదా. అందుకే 2 సంవత్సరాల్లోనే ఇంత వ్యతిరేకతను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడబెట్టుకున్నది. దేర్ ఇస్ ఆల్రెడీ జెన్జీ మూమెంట్ అండర్ కరెంట్ జరుగుతున్నది. అయితే ఇప్పుడు ఏంటిదంటే ఇక్కడ కేవలం ఒక జెన్జీ ఒకటే కాదు, అంటే యువత ఒక్కళ్ళే కాదు, అందరు కూడా డిస్టర్బ్డ్ అయి ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంతో. రైతులు కానివ్వండి, యువత కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి, పెన్షన్ బెనిఫిట్స్ కోసం ఇట్లా ఎంతోమంది కూడా డిస్టర్బ్డ్ అయి ఉన్నారు. కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళు కానివ్వండి, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, ఈ ప్రభుత్వంతో అందరూ డిస్టర్బ్ అయి ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా తీవ్రమైన రిజల్ట్స్ మనం చూసుకుంటాం. అంటే రికార్డు స్థాయిలో ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు చూసినాం, సెకండ్ ఇయర్ కంప్లీట్ కాగానే ఇదొకటి చూసినాం. సో ఇంకా వచ్చే ఎలక్షన్స్ జిహెచ్ఎంసీ కానివ్వండి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ కానివ్వండి, ఇక ఆ తర్వాత అల్టిమేట్ ఇదంతా పై అసెంబ్లీలో ఇక కాంగ్రెస్ పార్టీని తీసేయాలి. అయితే ఒక్కటి ఓటర్లు దయచేసి ఒకటి లాస్ట్ రిక్వెస్ట్ ఉన్నది, ఒకటి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ. భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేస్తుంది. ఒక్క విచారణ, ఒక్క కేసు కూడా లేదు, కేవలం మాటలే కానీ లేదు. వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. దయచేసి మీ ఓటును వృధా చేసుకోకండి.
దీంతో స్పష్టంగా కనబడుతున్నది ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ, తెలంగాణ కోసం పోరాడేది బీఆర్ఎస్ఏ. ఈ రెండు జాతీయ పార్టీలు కూడా దేశవ్యాప్తంగా ఆ రాష్ట్రాల కోసం కొట్లాడుతున్న పార్టీలను కలిసికతం చేస్తున్నాయి. అది మమతా బెనర్జీ గారి మీదైనా, లేకపోతే శిరోమణి అకాలీదళ్ అయినా, నితీష్ కుమార్ అయినా, శివసేన అయినా, ఎన్ని చూసినా కూడా. సో ఇక్కడ మీరు మళ్ళీ ఆల్టర్నేటివ్గా బీఆర్ఎస్ని చూపెట్టినారు. రానున్న రోజుల్లో బ్రింగ్ బ్యాక్ బీఆర్ఎస్ అనే ఒక ఉద్యమం మళ్ళీ మొదలు కావాలి అని కోరుతున్నాం. రైట్. పాపరావు గారు ప్లీజ్, ఏదైతే ప్రత్యామ్నాయం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వైపే ప్రజలు ఓటర్లు ఉన్నారని చెప్పేసి ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమవుతుంది అనుకోవాలి దీన్ని బట్టి, ఎలక్షన్స్ బట్టి. అదే కృష్ణ చెప్పారు 50 సీట్లలో మాత్రమే గెలిచారనో, లేకపోతే ఇది చెప్పారు కదా. అంటే కాదు, ఇక్కడ కనపడుతుంది ఏంటంటే దానికి అడిషనల్ గా చెబుతున్నాను నేను. 52% సీట్లలో గెలవటం కూడా ఎక్కువే ఈ పార్టీకి. మామూలుగా అయితే స్థానిక సంస్థల ఎన్నికల స్వభావం దృష్ట్యా ఆ మాత్రం గెలవగలిగారు. జస్ట్ ఎన్నికలు ఏం చెబుతున్నాయంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకతను చెబుతున్నాయంటే తప్పితే కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న సీట్లు ఇప్పుడు ఏదైతే గెలుచుకున్నాయో అవి కూడా దానికి చాలా ఎక్కువ. ప్రజల్లో ఉన్న వ్యతిరేక దృష్ట్యా అవి కూడా చాలా ఎక్కువ. కానీ స్థానిక సంస్థల్లో ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉన్న పరిస్థితి ఉన్నది కాబట్టి, పనులు అవ్వాల్సిన ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలు కొంచెం జాగ్రత్తగా సహనం వహించి కాంగ్రెస్ పార్టీ తప్పుల్ని కూడా మర్చిపోయి కాసేపు కళ్ళు మూసుకొని ఈ ఓటు వేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఒక సునామీ లాగా ఊడ్చిపెట్టేస్తారు కాంగ్రెస్ పార్టీని. టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ ఇది. ఐస్బర్గ్ తాలూకు ఐస్బర్గ్ మహాసముద్రం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత అనే మహా పర్వతం నీళ్ల కింద ఉంది, పైన కనపడుతుంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కనపడిన వ్యతిరేకత కేవలం చిన్న టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్, సముద్రం నుంచి బయటికి కనపడుతున్న కొండ శిఖరం మాత్రమే. మహాపర్వతం కింద ఉంది వ్యతిరేకత అనే మహాపర్వతం. అది రేపు పొద్దున అసెంబ్లీ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీని ఊడ్చిపెట్టి మళ్ళీ 20 సంవత్సరాల పాటు 25 సంవత్సరాల పాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రస్తావన వస్తేనే ప్రజలు ఊసే పరిస్థితి దక్కిపెట్టింది. కాబట్టి ఏంటి, కాంగ్రెస్ పార్టీ పట్ల ఈ ఎన్నికల్లో కనపడుతుంది వ్యతిరేకత కాదు, అసలు వ్యతిరేకత దీని కింద దాక్కుని ఉంది, దీని వెనక కనపడతా ఉంది. కాబట్టి స్థానిక సంస్థల్ని మనం పార్టీ పరంగా అంచనా వేయడానికి వీల్లేదు, పార్టీల వ్యతిరేకత అనుకూలత పరంగా అంచనా వేయడానికి వీల్లేదు. తాత్కాలికంగా ఇది సింబల్ అంతే. అంటే ఎన్నికలను ఎందుకు చూస్తాం, కొలబద్దగా చూస్తాం. ఒక పార్టీ పట్ల ఎట్లా ఉంది పరిస్థితి చూడటానికి ఒక కొలబద్దగా. ఆ కొలబద్దగా ఈ ఎన్నికలను చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత వ్యతిరేకత ఉందో. మామూలుగా అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వీప్ చేయాలి రూలింగ్ పార్టీ, ఎక్కడైనా సహజం అది. కానీ ఇలా జరగకుండా కాంగ్రెస్ పార్టీ చావు తప్పి కన్నులోట పోయినట్టు ఇట్లా బయటికి రావటమే కాంగ్రెస్ పార్టీని ఎంత చేదరించుకుంటున్నారు జనాలు ఇప్పుడు చెబుతున్నారు. రైట్ అండి, రైట్. పాపరావు గారు థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. మొత్తం చూస్తున్నాం కదా, ఏదైతే ప్రత్యామ్నాయం ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతుంది ఓటర్లు. ఈ వ్యతిరేకత ఇది కాదు, ఇంకా రానున్న రోజులు ఇంకా ఎక్కువ ఉంటుంది. స్థానికత అంటే స్థానిక అవసరాలను బట్టి వాళ్ళు స్థానికులకు సంబంధించి అవకాశాలు ఇస్తారు. కాకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మెయిన్ ఎలక్షన్స్ అసెంబ్లీలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మొత్తం క్లీన్ స్వీప్ అయిపోతుంది, బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతారని చెప్పేసి పాపరావు గారు చెప్తున్నారు, కృష్ణ గారు చెప్తున్నటువంటి అంశం ఇది. వాటి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.